మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అనే మాట తరచూ వింటూ ఉంటాం. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి? ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అతి విశ్వాసం. అంటే ఎవరైనా వ్యక్తికి ఉండవలసిన ఆత్మవిశ్వాసం కంటే కొంచెం ఎక్కువ పాళ్ళలో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటే దాన్ని అతి విశ్వాసం అని చెప్పవచ్చు. సామాన్యంగా మనిషిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు వాటికి మించి తనకు తాను అంచనా వేసుకుని చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్లుగా అనుకోవడం అనేది అతి విశ్వాసం కిందకు వస్తుంది. ఇతరుల్లో లేని గొప్ప లక్షణం ఏదో తనలో ఉన్నట్టు తన తాను ఊహించుకోవడం కూడా అతి విశ్వాసం కింద వస్తుంది. అంటే లేనివి ఉన్నట్టుగా ఊహించుకోవడం, ఎక్కువగా ఫ్యాంటసీల్లో ఉండటం కూడా అతి విశ్వాసం కిందకి వస్తుంది. ఏదైనా పనిని సాధించాలి అన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో పనిచేయాలంటారు. అంటే ఆత్మవిశ్వాసానికి కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి. అంతకు మించి కానీ వ్యవహరించినట్లయితే అతి విశ్వాసానికి పోయి ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది. తర్వాత ఎంత విశ్లేషణ చేసుకున్నా కూడా ప్రయోజనం అనేది ఉండదు. అది వ్యక్తి కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు. ఉదాహరణకు మన జీవితంలో చాలామంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. మన మిత్రులు, బంధువులు, మన తోటి ఉద్యోగులు, లేదా మన బాసు, మన మేనేజర్లు, మన టీం లీడర్లు, లేదా మనకి ఇరుగు పొరుగు ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళలో కొంతమంది అతి విశ్వాసం ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువగా గోరంతలు కొండంతలు చేసి వాళ్ళకు వాళ్ళే ప్రశంసించుకుంటూ ఉంటారు. ఏ చిన్నపాటి విజయం సాధించినా కూడా దాన్ని పెద్దగా గొప్పగా ప్రచారం చేసుకుంటుంటారు. నేను కాబట్టి ఈ పని చేయగలిగాను అనేటువంటి సొంతంగా వాళ్ళే గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది వినే వాళ్ళకి చాలా యావగింపుగా ఉంటుంది. అయినా వాళ్ళు గుర్తించరు. ఇతరుల్లో లేని గొప్ప లక్షణం ఏదో తమలో ఉన్నది అనుకోవడం కరెక్టే, కానీ వాస్తవానికి ఆ లక్షణం కలిగి ఉంటే అది ఒక ఆత్మవిశ్వాసం కింద వస్తుంది. అటువంటి లక్షణం వాస్తవంగా లేని వాళ్ళు, అభద్రతాభావానికి లోనైన వాళ్ళు, విమర్శలను స్వీకరించలేని వాళ్ళు, ఎప్పుడు ఈర్ష్యా అసూయలు ప్రదర్శించేవాళ్ళు, ఎప్పుడు ఇతరులతో వివాదాలకు దిగేవాళ్ళు, అనవసరంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాళ్ళు, పని చేస్తున్న చోట లేనిపోని అలజలు సృష్టించేవాళ్ళు, ఎదుటి వారిలో ఉన్నటువంటి సమర్థతని అంగీకరించిన వాళ్ళు, తమ స్వీయ తప్పిదాన్ని గ్రహించలేని వాళ్ళు, ఒకవేళ గ్రహించిన సరిదిద్దుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు, సందర్భం వచ్చినప్పుడల్లా ఎగోను ప్రదర్శించేవాళ్ళు, వీళ్ళంతా అతి విశ్వాసం వ్యక్తుల కిందకు వస్తారు. మరి ఇటువంటి వాళ్ళని పెట్టుకున్నందువల్ల ఆ కంపెనీకి లేదా సంస్థకి మంచి కంటే కీడే కుదురుతుంది. ఎందుకంటే ఒక టీం లీడరు లేదా బాసు అతి విశ్వాసం ప్రదర్శిస్తే ఆ టీంలో పనిచేసే సభ్యులు చాలా అసౌకర్యానికి గురవుతారు. దానివల్ల టోటల్ ప్రాజెక్టే ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ అతి విశ్వాసం ప్రదర్శించే వాళ్ళని 3 రకాలుగా గుర్తించారు. ఒకటి ఓవర్ ఎస్టిమేషన్, 2 ఓవర్ ప్రిసైజ్, 3 ఓవర్ ప్లేస్మెంట్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సహజ లక్షణాలు, సహజంగా ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు కాకుండా అతిగా ఊహించుకోవడం అనేది ఓవర్ ఎస్టిమేషన్. 2ది ఓవర్ ప్లేస్మెంట్. తోటి సహచర్యంలో వాళ్ళకంటే సమర్థమైన వాళ్ళు, నిజాయితీగా పనిచేసేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కాదని వీళ్ళే ఒక ఉన్నత స్థానంలో వీళ్ళు ఊహించుకోవడం. 3ది ఓవర్ ప్రిసైజ్మెంట్. అంటే ఇతరుల కంటే మేమే ఎక్కువ అనేటువంటి ఒక అనవసరమైనటువంటి మితిమీరిన నమ్మకం. కనుక అతి విశ్వాసం కలిగి ఉండటం చాలా అనర్థదాయకమని పరిశోధనలు చెప్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువ ఉంటుందా, పురుషుల్లో ఎక్కువ ఉంటుందా అనేటువంటిది ఒక చర్చ జరిగినప్పుడు అధిక శాతం పురుషుల్లోనే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని తేలింది. స్త్రీల్లో కూడా బాగా అందంగా ఉన్నవాళ్ళు లేదా భారీ లక్ష్యాలతో ముందుకు పోయే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందనేది కూడా నిర్ధారించారు. మరి ఇటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ని వదిలించుకోవడానికి ఎటువంటి చిట్కాలు ఉపయోగించాలి, ఎట్లా తను మలుచుకోవాలి అనడానికి కొన్ని సూచనలు శాస్త్రీయపరంగా క్లినికల్ సైకాలజిస్టులు సూచించారు. ఈ అతి విశ్వాసం ప్రదర్శించే వాళ్ళు వాళ్ళ స్థానమో వాళ్ళ స్థాయి ఏంటో వాళ్ళు తెలిసినా కూడా తగ్గడానికి వీళ్ళకి ఎగువ అడ్డొస్తుంది. కనుక దాన్ని వదిలించుకోవాలి. 2వది
ఎదుటి వ్యక్తులలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించి వాళ్ళని వీలైతే ప్రశంసించాలి. మూడోది, ఐసోలేటెడ్గా ఉండడానికి ప్రయత్నించకుండా సంఘ జీవనంలో కలిసిమెలిసి ప్రయాణాన్ని సాగించాలి. తర్వాత తప్పులు ఎక్కడున్నా కూడా ఎవరిని విమర్శించినప్పుడు దాన్ని స్నేహపూర్వకంగా సంస్కారవంతంగా స్వీకరించాలి. అలాగే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకోవడానికి చరిత్రలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మహనీయుల విజయగాథలు చదవాలి. తన దైనందిన జీవితంలో ఎటువంటి మార్పులు చేసుకుంటే, అంటే స్వీయ క్రమశిక్షణ కావచ్చు, అంకిత భావంతో మరింత ఉత్సాహంగా పనిచేయడం కావచ్చు, లేదా తాను మోటివేట్ చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని మోటివేట్ చేసే పని కావచ్చు, ఇట్లా తను ఎప్పుడూ కూడా అందరితో కలిసిమెలిసి సహజీవనం సాగిస్తే కూడా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి అసలు సిసలైనటువంటి వ్యక్తిత్వ వికాసం అనేది సాధ్యపడుతుంది. ఈ అతి విశ్వాసం అనేది పనికిరాదు అని గ్రహించిన రోజున ఆ వ్యక్తి తనేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకొని తనకే కాకుండా తను పనిచేస్తున్న సంస్థకి, మొత్తంగా సమాజానికి కూడా మంచి ఉపకారిగా మారగలుగుతాడు.